మొట్టమొదటగా విధ్వంసం పేదల ఇండ్లు కూల్చింది. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఈ మహబూబ్నగర్లో వికలాంగుల కాలనీది. ఇక్కడ మా భాస్కర్ రెడ్డి, ఎల్లప్ప, శంకరు, ఇలియాజు, శాస్త్రి, భోజ్యా వీళ్ళందరూ నుండి 2 కళ్ళు కనపడవు, ఇతనికి 2 కళ్ళు కనపడవు, ఈమె కాళ్ళు లేదు, ఆమెకు 2 కళ్ళు కనపడవు, ఇక్కడ ఈయనకు 2 కళ్ళు కనపడవు, ఆమె కాళ్ళు లేవు, కళ్ళు లేవు అనేటువంటి కనికరం కూడా లేకుండా అర్ధరాత్రి ఎన్ని గంటలకే, ఎన్ని గంటలకమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? సాయిలత. 2 కళ్ళు కనపడాలి. 2 గంటలకు దుర్మార్గంగా ఎస్పీ, కలెక్టర్ ఉసిగొల్పి 2 గంటలకు ఇక్కడ తలుపులు కొట్టి, తలుపులు తెరిచి ఒక్కొక్కరిని బయటికి ఇడిచిపడిచి జేసీబీలతో లైట్లు వేసి కూలగొట్టి, అసలు ఆ సంఘటన చూసిన ప్రతి మనిషి ఏడుస్తాడు. ఒక చిన్న పిల్ల, వికలాంగుల కూతురు, మా పుస్తకాలు తీసుకుంటా, బుక్స్ తీసుకుంటా, మా టీచర్ రాసిచ్చిన హోంవర్క్ ఉంది అని ఏడుస్తే ఆ పిల్లని తీసి బయటపడేసి, ఇంకో పిల్ల నేను పెయింటింగ్ వేసుకున్నా, పెయింటింగ్ తీసుకుంటా గోడకని చెప్పి అంటే ఆ పేపర్ గోడకు తీసినంటే దాన్ని ఆమె పిల్లలు కూడా బయటపడేసింది. మీరు చూస్తున్నారు కదా, లోపల వరకు మొత్తం దాదాపు 150 ఇండ్లని పాక్షికంగా పూర్తి స్థాయిలో పూర్తి నీలమట్టం వేసారు. వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఇక్కడ గుడిసెలు వేసుకొని వాళ్ళ ఇళ్ళలో వీళ్ళల్లో బతుకుతూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటిది ఆ రోజు జరిగినటువంటిది చూడండి. చూడండి, చిన్న చిన్న పిల్లలు. ఈ పాప చూడండి, మీ కూతురు కదా, ఉందా ఇప్పుడు చూడు, స్కూల్కి పోయి. ఇది చూడండి, ఆయన లేవు పైకి లేవమ్మా. మీ పేరు భోజ్యనాయక్ గారా? చూడు, భోజ్యనాయక్, నాకు 2 కాళ్ళు లేవు. ఈయన భార్య కూడా వికలాంగురాలు. ఎక్కడుంది? వీళ్ళ భార్య, కూతురు. ఈ పిల్ల పాప, చిన్న పాప, నా పుస్తకాలు మొత్తము ధ్వంసం చేసిరని ఆ పాప ఏడుస్తుంది. ఆ రోజు సంఘటన 12 గంటలకు వీరమేనా మీ ప్రతాపం? దుర్మార్గులారా, ఈ వికలాంగుల పైన, కళ్ళు లేని వాళ్ళ పైన, ఇలాంటి వాళ్ళపైన మీ ప్రతాపం చూపించి ఏం బిల్డింగ్ కడతారు ఇక్కడ? ఇదేమైనా బంజారాయిల్సా, జూబ్లీల్సా? ఎవడబ్బా సొమ్ము ఇది? పేదలది భూమి అంటే గవర్నమెంట్, ప్రజలు, పేద ప్రజలు ఒక్కొక్క రూపాయి కష్టపడి కట్టినటువంటి ఇండ్లని నేలమట్టం చేసారు. చూడండి, నేలమట్టం చేసి ఈ రకంగా ఒక్కొక్కటి చూడండి. ఆనాటి దృశ్యాలు చూస్తే, ఆనాటి ఒక్కొక్కటి ఈ తల్లి ఏడుస్తుంది బయట కూర్చొని, ఎక్కడ బతకాలి, ఎక్కడ పోవాలి రాత్రికి అని చెప్పేసి. చూడండి, పట్టుకోండి, మంచిగా పైకి లేపండి, ఒక్కొక్కరు పట్టుకోండి, ఒక్కొక్కరితో పట్టుకోండి. ఈ మీరు ఇల్లు పట్టుకో, మరి 2 చేతులు. ఇంకో పుస్తకాలు ఇవన్నీ ఏరుకుంటా ఉన్నారు. గ్యాస్ స్టవ్ బయట పడేసారు. బిక్కు అనుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ మా కార్పొరేటర్ ఉన్నది, ఆయనదేవి పక్కనే మా కార్పొరేటర్లు ఉన్నారు, ఇక్కడ మా నాయకులు ఉన్నారు. 2 గంటలకు మీరు బయట పడేసి సామాను కూలగొట్టినరు. ఇక్కడ చెరువు లేదు, కుంట లేదు, నేషనల్ హైవే కాదు, రోడ్డు కాదు. 30 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చారు.
30 సంవత్సరాల క్రితం పట్టాలు ఇస్తే దివ్యాంగుల పట్టాలు ఇవి, దివ్యాంగుల కాళ్ళు ఇది. దివ్యాంగులనే కనికరం లేకుండా మీరు కూలగొట్టిండ్రు. మేము మర్చిపోతాం అనుకున్నామేమో. మా గుండెల్లో ఉంది, బరువైనటువంటి ఆవేదన ఉంది. మేము 5,000 ఇండ్లు కట్టించినాం, మీరు ఇండ్లు కూలగొట్టిండ్రు. పేదల ఇండ్లు కూలగొట్టినందుకు మీరు ఆనందపడి ఉండొచ్చు, కానీ మేము కుమిలిపోతూ ఉన్నాం. రగులుతూ ఉంది మా పేదల ఇల్లు కూలగొట్టింది కదా అని కసితో. ప్రతిరోజు మాకు గుర్తొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. వీళ్ళ మీదనా వీళ్ళ ప్రతాపం? మనుషులేనా వీళ్ళని? మనుషులేనా రాక్షసులా అని? రాక్షస మనస్తత్వమా? దమ్ము ఉంటే పొద్దుగాల వచ్చి కూలగొట్టాలి, కానీ 2 గంటలకు వీళ్ళని బయటపడేస్తే అసలు ఏమవుతుంది, ఎందుకు కూలగొడుతుండ్రు మా ఇండ్లు అనేది అర్థం కాక వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉండేటువంటి వీళ్ళు అర్థం కాక అయోమయంలో ఉన్నారు. చిన్నారులను చూసినా మీకు కనికరం రాలేదా? ఇక్కడ రండి పాపలు, మీరు అందరూ ఇట్లా చిన్నపిల్లలు. ఏ పేరే బాబు? కుమార్. కూలగొట్టినప్పుడు చూసినాం కదా, చూసినా నువ్వు కూలగొట్టినప్పుడు ఎన్ని గంటలకు వచ్చిర్రు? 2 o'clock, అర్ధరాత్రి. ఏమన్నారు వచ్చి పోలీసు వాళ్ళు? భయపడరు కదా అందరు? భయపడరా? సామాను బయటేసిండ్రా? ఈ పుస్తకాలు బయట వేసిండ్రుగా? మీరేం భయపడకండి. ఈయన్నే స్కూల్ కట్టిస్తాము, ఇక్కడనే మీ ఇల్లు కట్టిస్తాం. వీళ్ళు కట్టియకపోతే మేము కట్టిస్తాం. అర్థమైందా? భయపడకండి. కూర్చోండి ఈయన కూర్చోండి, ముద్ద కింద కూర్చోండి. భయపడకరా, భయపడక. నువ్వు పెద్దగా అయినాక నువ్వు పోలీసుగా, ఎస్పీగా, అర్థమైందా? భరతం పట్టు, దొంగ పోలీసులో భరతం పట్టు. ఒకటే మిత్రులారా, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి హైడ్రా పేరు మీద ఉపయోగించింది. అక్కడ హైడ్రా అయితే ఇక్కడ అలాంటిదే. అక్కడ కూల్చివేతలు కాకముందు, హైదరాబాద్లో కూల్చివేతలు కాకముందు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు కాకముందు అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి ఈ దివ్యాంగుల కాలనీ మీద పడి వేటాడినట్ల జేసీబీలతో మొత్తం గులగొట్టేసి బయటకు పడేసిండ్రు. మీకు ఇంకా కనిపిస్తూ ఉంది. అవన్నీ చూస్తే ఒక్కసారి చూస్తే దుఃఖం వస్తుంది అందరికి. పేదోళ్ళ ఇండ్లు చూస్తే మనిషి హృదయం ఉన్నాడు ఏడుస్తాడు. వాళ్ళు కట్టాలంటే 1 లక్ష రూపాయలు జమ కావాలంటే ఎంత కష్టమవుతుంది, 5 లక్షలు జమ కావాలంటే ఎంత కష్టమవుతుంది. మీరు కూలగొట్టిండ్రు, ఇప్పటివరకు మంచినీళ్ళు ఇవ్వరా? దుర్మార్గులరా, వీళ్ళకి మంచినీళ్ళు వేయరు, రోడ్ వేయరు. ఏం రాజ్యాంగం రా మీది? వెంటనే కలెక్టర్ వచ్చి చూసి గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రపోజల్ పంపి ఖమ్మంలో ఎట్లయితే కూలగొట్టిన ప్లేస్లో కడుతున్నారో ఖమ్మం మాదిరిగా ఇక్కడ కూడా దివ్యాంగుల కాలనీ కూడా ఇల్లు కట్టాలని మా డిమాండ్. నిన్న మొన్న ఎవడో వచ్చి రాష్ట్రపతికి వచ్చిందంట. ఎవడన్నా ఎప్పుడు వచ్చినమ్మా? దగ్గర చెప్పేం గట్టి ఉండని చెప్పి తెలుసు నాకు. ఇవాళ ఎందుకు వచ్చిందంటే ఒకరేమో ఇల్లు ఊలగొడతామని రాకపోతే ఇల్లు భయపడకు, వస్తాం. ఏమంటాడు? ఒక ఆయన వచ్చామన్నాడు, ఇల్లు ఊలగొడతాము, సర్వే చేస్తున్నాము అన్నాడు. ఇంకొక ఆయన వచ్చామన్నాడు, రోడ్లు వేస్తామని అన్నాడు. ఇల్లు ఊలగొడతామన్నారు కదా. నేను చెప్తున్నా, అది తెలిసే మేము వచ్చినాము. మళ్ళీ మిమ్మల్ని గెలకాలని చూస్తే మేము వచ్చినాము. మీకు ఎవరు లేరనుకోకండి. ఇలా మీకు ఇక్కడ కౌన్సిలర్ ఉంది, కౌన్సిలర్ నాయన ఉన్నాడు, కౌన్సిలర్లో బావ ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు, 4 ఉన్నారు. ఇదే పనిలో తిరుగుతున్నారు. వాళ్ళకు తోడుగా మేము అందరం ఉంటాం. మిమ్మల్ని ముట్టుకుంటే వాడు మాడి మసైతో వెనకటికి ఏదో జరిగిపోయింది, ఒడిచిపెట్టినాము. మీరు ఎవరైనా వస్తే వాడిని ఫోటో తీయండి, లేకపోతే అందరు కలిసి పట్టుకొని ఆ చెట్టు కట్టేయండి. ఎందుకంటే వాడు దొంగ ఉండవచ్చు. ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడొచ్చి మధ్యాహ్నం పూట ఆడపిల్లలను అడుగుతున్నంటే, ఆడపిల్లలను వాడు భయపెట్టిస్తున్నానంటే మీరు ఒక్కడే చెప్పండి. వాడిని ఐడెంటిటీ కార్డు చూపించమని చెప్పండి, మీరు పట్టుకొని కౌన్సిలర్ గారికి, మా కార్పొరేటర్ గారికి ఫోన్ చేయండి, వస్తుంది.
ఇమ్మీడియట్గా కార్పొరేటర్ వస్తారు, నాకు ఫోన్ చేయండి, వీడియో కాల్ పెట్టండి, మాట్లాడతారు. అర్థమైందా? మీరేం భయపడకండి. మీరు వాడు వచ్చిండని తెలిసి నాకు ఫోన్ వచ్చినందుకే చెప్పిన మీరు నేను వస్తున్నా, నేను భయపడకండి, నిన్న వచ్చిండు మొన్న వచ్చిందంటే ఇవాళ కూడా వస్తాడేమో పట్టుకోండి అని చెప్పిన. మీకు ఇమ్మీడియట్గా ఇప్పుడు బోర్లన్నీ రిపేర్ చేపిస్తాం, అక్కడ కూడా అతను ఉన్నాయని బోర్లన్నీ కూడా తిరుగుతాం, చూపిస్తాం. మా కార్పొరేటర్ తిరుగుతారు, చేపిస్తాడు. అవసరం అనుకుంటే గవర్నమెంట్ అయిపోతే మేమే వేపిస్తాం. మీరేం భయపడకండి. ఒక్క ఇల్లు కూల్చినా వాళ్ళ సంగతి చెప్తాం, మొత్తం కదులుతాం. వేలాది మంది హైదరాబాద్ పోదాం, అంతేగా ఈడ కాదు తెలుసుకున్నాం, ఇక్కడ కాదు హైదరాబాద్ పోదాం. మేము ఉన్నాం, వందల మంది వేల మంది వస్తాం. మేము మరి ఏం భయపడకండి. మేము కట్టించే వరకు మాది, కట్టించే వరకు ప్రభుత్వానికి బాధ్యత. అంతే. గవర్నమెంట్ కూలగొట్టింది, తప్పు చేసింది కనుక ఇమ్మీడియట్గా 30 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు కూలగొట్టింది కనుక మళ్ళీ ఈయనే కట్టాలా అనేది మా డిమాండ్. ఖమ్మం మాదిరిగా వెలుగుమట్టలో ఖమ్మంలో ఎట్లయితే కట్టినరో మా దివ్యాంగుల కాలనీ కూడా అత్యాధునికంగా కట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి రోడ్లు వేయాలి, రోడ్లు వేసి కట్టాలి. ఒక్క ఇల్లు ముట్టుకున్నా మేము ముట్టడిస్తాం. ఒక్క ఇల్లు ముట్టుకొని కలెక్టరేట్ని ముట్టడిద్దాం, లేకపోతే సెక్రటరేట్ ముట్టడిద్దాం. అర్థమైందా? ప్రాణాలు పోయినా సరే సీక్రెట్ ఉంటూ పోతే ఉంటాం. మేము ముందర ఉంటాం, చూసుకుందాం అంతే. ఇండ్లు పేదవాళ్ళ ఇల్లు కట్టేదే మా డిమాండ్ అంతే. దీనిలో ఏం లేదు. అలా పేదవాళ్ళ ఇల్లు కులగొట్టిన కనుక ఇలా కట్టేయాలి. రోడ్ అయితే మళ్ళీ ఎంక్వైరీ చేస్తారో బంద్ చేయాలి. వాటర్ సప్లై రోడ్లు వసతులు ఏర్పాటు చేయాలి.